మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నవాపేట మండలంలో కురిసిన కుండపోత వర్షానికి దారులన్నీ జలమయమయ్యాయి. రహదారులు దాటేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి వరద కారణంగా ఇక్కడ కర్ణాకర్ మామగారి కాంపౌండ్ వాళ్ళు కూలిపోవడం జరిగింది. ఇప్పుడే మరోవైపు మహబూబ్ నగర్ పట్టణంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లకుంట చెరువు అలుగుపారుతోంది. దీంతో గణేష్ నగర్, పాత ఆర్టీఓ కార్యాలయం సహా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై ప్రవహిస్తున్న వరద నీరు చెరువులను తలపిస్తోంది. మోకాలి లోతు వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. గత రాత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనం నవాపేట మండలంలోని కారుకొండ గ్రామం దగ్గర ఉన్నాం. కారుకొండ గ్రామంలో ఎల్లమ్మ చెరువు భారీగా అలుగు పారుతుండటంతో ఇక్కడ 4-5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక్కడ వాహనాల రాకపోకలు నిషేధించారు. అయితే నడుచుకుంటూ వెళ్లేవారు కష్టపైన ఇక్కడ నుంచి నడుచుకుంటూ వాగు దాటుతున్న పరిస్థితి మనకి ఇక్కడ గమనించవచ్చు. చాలా మంది అంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉంటాయి. కూచూరు కావచ్చు, కిష్టారం కావచ్చు, తర్వాత కారుకొండ, 5-6 గ్రామాలకు ఇది వారధిగా ఉండే ఇది. అయితే ఇక్కడ కాజ్వే నుంచి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉంది. అయితే ఇక్కడ గత రాత్రి కిష్టారం అంటే ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కిష్టారం గ్రామంలో కూడా బాగా అలుగుపారి అక్కడ వృద్ధ దంపతులు బాలయ్య, రాములమ్మ అనే వృద్ధ దంపతులు నీటిలో కొట్టుకుపోయారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది. వాటిని అంటే రక్షించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదు కావడంతో భారీగా వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. ప్రస్తుతం మనకి జిల్లాలోని వాగులను పరిశీలించినట్లయితే సరళ సాగర్కు 7,400 క్యూసెక్ల వరద ఉంది. దాంతో 3 సైఫర్లు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి దిగువకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో ఆత్మకూరు నుంచి వనపర్తి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అదేవిధంగా శంకర సముద్రం నుంచి 500 క్యూసెక్ల నీరు ప్రవాహం ఉండడంతో 2 గేట్లు ఎత్తి ఈ 500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో రామన్పాడుకు భారీగా వరద చేరుకుంటుంది. రామన్పాడులో 5,000 క్యూసెక్ల నీటి వరద నమోదవుతుండడంతో 2 గేట్లను ఎత్తి దిగువకు కృష్ణానదికి నీటిని విడుదల చేస్తున్నారు. కోయిల్ సాగర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కోయిల్ సాగర్లో 750 క్యూసెక్ల నీటి వరద ఉండడంతో 1 గేటును ఎత్తి 750 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే జూరాల ప్రాజెక్టులో కృష్ణా నుంచి చాలా తక్కువ మొత్తంలో వరద ఉంది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే జూరాల ప్రాజెక్టుకు దిగువనే భారీ వర్షాలు నమోదయ్యాయి. జూరాలకు ఎగువగా వర్షాలు నమోదు కాలేదు. అయితే కర్ణాటకలో వర్షపాతం నమోదు కాకపోవడంతో దాదాపు 30-40 వేల క్యూసెక్ల నీరు మాత్రమే అక్కడి నుంచి వస్తుంది. కనుక జూరాల ప్రాజెక్టులో ఎటువంటి వరద పరిస్థితి లేకున్నప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ కావచ్చు, నవాపేట్ కావచ్చు, అదేవిధంగా కోయిల్కొండ కావచ్చు, జడ్చర్ల మండలం, అదేవిధంగా బాలనగర్ మండలాల్లో భారీ వర్షపాతం నమోదవడంతో ఈ వాగు వగ్గలు పొంగిపొరలి పూర్తిగా రాకపోకలు స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. విడుదల సంతోష్, బసవరాజ్, జ్యోతి, మహబూబ్ నగర్.